జై శ్రీరామకృష్ణ. మహాపురుష్ మహారాజ్. మహాపురుష్ మహారాజ్ గదిలో కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. సంతోషంగా అక్కడి వారితో సంభాషిస్తున్నారు. ఆ సమయంలో మహాపురుష్ మహారాజు నుండి మంత్రదీక్ష తీసుకున్న ఒక బాలిక తన తల్లితో మహాపురుష్ మహారాజ్ దర్శనం కొరకు కలకత్తా నుండి వచ్చింది. బాలిక వయస్సు 13 లేక 14 సంవత్సరములు. పాఠశాలలో చదువుతుంది. తల్లి కూతురు భక్తితో మహాపురుష్ మహారాజుకు నమస్కరించి ఆశీర్వదించమని ప్రార్థించి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత ఆ బాలిక తల్లి చాలా వినయంగా శ్రీరామకృష్ణుని పాదపద్మములందు బాగా భక్తి విశ్వాసములు కలిగేటట్లుగా మా అమ్మాయిని దీవించండి. ఈమెకు వివాహం చేయకూడదని నా కోరిక. శ్రీరామకృష్ణుని నామం జపిస్తూ ఆనందంగా ఉంటుంది. ఓ తండ్రి, ఈ సంసారం ఒక బడబాగ్ని నేను అనుభవిస్తున్నాను. ఈ సంసారంలో ఏమి సుఖమున్నదో వినడము వలన, అనుభవం వలన పూర్తిగా తెలుసుకున్నాను. అందువల్ల ఈ అమ్మాయిని సంసార దావానలంలో పడవేయడానికి ఇష్టం లేదు. మీరు ఈ అమ్మాయిని కొంచెం ఆశీర్వదించండి. మహాపురుష్ మహారాజ్ అంటూ, ఆమెను నిండుగా ఆశీర్వదిస్తున్నాను. తర్వాత అమ్మాయి వైపు ఆదరపూర్వకంగా చూస్తూ ఇలా అన్నారు. శ్రీరామకృష్ణులు హృదయపూర్వకంగా పిలువు, పవిత్రముగా ఉండు. శ్రీరామకృష్ణులే తల్లి, తండ్రి, పతి, సఖుడు అన్నీ శ్రీరామకృష్ణులే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ. నీవు విద్యార్థిని పూర్తి మనస్సుతో విద్యాభ్యాసం చేయి. మరియు దానితో కూడా నీవు పొందిన శ్రీరామకృష్ణుని మంత్రం జపించు. విద్యార్జన చేయకపో అమ్మ జీవితోద్దేశ్యము, భగవత్ప్రాప్తి లక్ష్యమును ఆ దిక్కుగా ఉంచు. ఈ సంసారము 3 నాళ్ళ ముచ్చట, క్షణికము. ఒకే ఒక నిత్య వస్తువు భగవంతుడు. చాలా పవిత్రంగా ఉండు. భగవంతుడు సరళ పవిత్ర హృదయాలలో త్వరగా ప్రకాశిస్తాడు. ఆధ్యాత్మిక జీవితానికి పవిత్రతే పునాది. మాతృదేవి శ్రీ శారదాదేవి జీవిత చరిత్ర చదివావా? ఈ యుగపు సమగ్ర నారీ జాతి ఆదర్శము ఆమె. ఆవిడ జీవితము అద్భుతము. నరదేహము ధరించి సాధారణ గృహిణి వలె ఉండేది. కానీ ఆమె సాక్షాత్ ఆద్యాశక్తి, జగజ్జననియే. శాస్త్రములలో కాళీ, తార, షోడశి మొదలైన దశమహావిద్యలు చెప్పబడి ఉన్నాయి. ఆ దశమహావిద్యలలో ఆమె ఒకరు. శ్రీరామకృష్ణుల యుగధర్మమును స్థాపించుట కొరకు, నరలీలను పూర్తి చేయుటకు ఈ జగత్తును అవతరించారు. సామాన్య మానవులు ఆమెనేమీ అర్థం చేసుకోలేరు. మేము కూడా ప్రప్రథమంలో ఆమెను ఏమీ అర్థం చేసుకోలేకపోయాము. ఆమె స్వయంగా తన స్వభావంను ఎంత గోప్యంగా ఉంచేవారు. అందువలన ఆమె గురించి ఏమీ తెలిసేది కాదు. ఆమె ఏమిటో నిజంగా శ్రీరామకృష్ణులు ఒక్కరికే తెలుసు. ఇంకా చెప్పాలంటే స్వామీజీకి ఏ కొంచెమో తెలుసు. స్వామీజీ పాశ్చాత్య దేశాలకు వెళ్లే ముందు ఆయన మనోగతాన్ని అమ్మతో మాత్రమే చెప్పి ఆమె ఆశీర్వాదమును స్వీకరించి సముద్రాలను దాటారు. అమ్మ ఆయనను హృదయపూర్వకంగా, నాయనా, నీవు దిగ్విజుడవై తిరిగిరా, నీ నాలుకపై సరస్వతి నివసించుగాక అని ఆశీర్వదించారు. అలానే అయ్యింది. అమ్మ ఆశీర్వాదంతో స్వామీజీ విశ్వవిజేత అయ్యారు. స్వామీజీ అప్పుడప్పుడు అంటూ ఉండేవారు, అమ్మ శారదాదేవి శ్రీరామకృష్ణుల కన్నా గొప్పవారు అని. స్వామీజీకి అమ్మ మీద అంతటి భక్తి శ్రద్ధలు ఉండేవి. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, నవభక్తులో ఉన్న ఆమెకు ఏ కారణం చేతనైనా ఎవరి మీదనైనా కోపం వస్తే వారిని రక్షించడం నాకు సాధ్యము కాదు. ఈ జగత్తులోని సమస్త నారీజాతికి జాగృతం చేయడానికి మహాశక్తి అమ్మ రూపంలో నరదేహంను ధరించి అవతరించింది. అమ్మ ఆగమనం తరువాత అన్ని దేశాలలో స్త్రీల మధ్య ఏ విధంగా నూతన జాగరణం ప్రారంభమైనదో చూడటం లేదా? ఇప్పుడు వారి జీవితాలను పరిపూర్ణం గావించుకొనడానికి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి దీక్ష పూనుతున్నారు. ఇంకా ఏమైంది? ఇది ప్రారంభం మాత్రమే. వైదిక, పౌరాణిక యుగములలో గార్గి, మైత్రేయి, సీత, సావిత్రి మొదలైన అద్భుత
స్త్రీల చరిత్రలు ప్రసిద్ధికెక్కాయి. ఈ యుగంలో వారికన్నా ఎంతమంది ఉత్తమ స్త్రీలు ప్రసిద్ధికెక్కుతారు? స్త్రీలలో తత్వచింతన, రాజనీతి, విజ్ఞానము, శిల్పకళ, సాహిత్యము మొదలైన అన్ని విషయములయందు ఆశ్చర్యకరమైన జాగరణ ప్రారంభమైంది. ఇంకా వస్తుంది. ఇదంతా శక్తిలీల. సాధారణ మనుష్యులు ఈ రహస్యమును కొంచెము కూడా తెలుసుకోలేరు. జై శ్రీరామకృష్ణ.